నేను సిగరెట్స్ కాల్చేవాడిని ఎప్పుడో కాలేజ్ చదువుకునే టైంలో 2002-3 2001 ఆ టైంలో. ఇప్పుడు ఎవరైనా సిగరెట్ కాల్చే వాళ్ళ వాసన వస్తే నాకు పడదు. సేమ్ టు సేమ్. ఎంత మార్పు నేను మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో చదువుకునే టైంలో కాల్చాను. అప్పుడు వదిలేసినా కూడా, అంటే నేను అప్పుడు మారు మనసు పొందిన తర్వాత వదిలేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరైనా నా పక్కన సిగరెట్ కాలుస్తుంటే ఆ పొగ నా మీదకి వస్తుంటే నాకు అది నచ్చట్లే. కానీ అప్పుడు ఇష్టంగా ఏదో పిచ్చి పట్టినట్టు ఆ సినిమాలు అవి చూసి 2 సిగరెట్లు వెలిగించి కాల్చేవాళ్ళు. ఒకటి కాదు, అంటే ఈ పక్కన ఒకటి ఉండాలన్నట్టు, అదో పిచ్చి. సో అంటే అలాంటి ఒక నీచమైన స్థితిలో నుంచి ఇప్పుడు దాని మీద అసహ్యం పుట్టే స్థాయికి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే మనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్ముడు వీళ్ళలో కూడా పనిచేస్తాడు కదా. యవనస్తుల్లో 100% పనిచేస్తాడు. కానీ సమర్పణ, సరెండర్ అవ్వాలి, ఒప్పుకోవాలి. అంటే ఈ జబ్బు పోవాలి. ఏ జబ్బు పోవాలంటే నన్ను నేనైతే సెట్ చేసుకున్న డాక్టర్ గారి దగ్గరికి వస్తాను, అది అసాధ్యం అబ్బా, అవ్వదు. అది మనం ఆయన చేతికి అప్పగించుకుంటేనే జరిగేది. రక్షణలో ఉన్న ఈ గొప్పతనం చాలా మందికి అర్థం కాల. కొంతమంది శారీరకంగా కాకుండా దేవుడు ఆత్మ మన లోపల మన నాస్టిసిజం, జ్ఞానతత్వవాదం చెప్పినట్టు శరీరంతో ఏ పనులైనా చేసుకోవచ్చు, ఆత్మలో దేవుడు ఉంటాడు అనే భావన యవనస్తులు ఎక్కువ మంది. అవును. అందుకని అక్కడ ఏమన్నాడు, మీ శరీరాలు ఆయనకి సమర్పించండి. అవును, మీ 12:1. మళ్ళీ అందులో చివరిలో ఒక మాట, ఇట్టి సేవ యుక్తమైనది అంటాడు. ఇప్పుడు నువాకరం డబ్బాలో పాలు పోసుకొని తాగం, దెబ్బకి సత్తాం మనం. అంచేత పాలు మంచియే, డబ్బా కూడా క్లీన్ ఉండాలి. అందుకని శరీరాన్ని దాని క్రియలతో సహా, అవును, శరీరము దాని ఇచ్చలతో సహా మీరు సిలువేసి ఉన్నారు అన్నాడు. యోబు ఒక 5:25-24 వచనాలు. యోబు ఒక మాట్లాడంటే, చిన్న వయసు నుండి నేను పాపముని విసర్జించి ఉన్నాను అని ఒక అద్భుతమైన మాట యోబు అంటాడండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అసహించుకోవటం మానేయండి, పాపముని అసహించటము ప్రారంభించండి. అంతే, ఆటోమేటిక్గా కార్యము మీలో ప్రారంభం అవుతుంది. అవునండి. పాపిని ప్రేమించాడు దేవుడు, పాపాన్ని ప్రేమించలేదు దేవుడు. పాపాన్ని ద్వేషించాడు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. నువ్వంటే ఇష్టమే, కానీ నీలో ఉన్న తత్వం దేవుడికి ఇష్టం లేదు, అది తీసేయడానికి ఇష్టం. నీకు కూడా అంతే. ఇప్పుడు నువ్వంటే నీకు ఇష్టం, రోడ్డు మీద వెళ్తూ ఏదో తొక్కుతావు కాలుకి, అంటే ఇక్కడ కూడా అది నీకు అసహ్యం తప్ప నీకు కాలంటే నీకు అసహ్యం కాదు. పాపికి అంటే పాపిని ప్రేమించాడు అనుకున్నా, పాపికి కూడా కృప చూపించాడు. అదేనండి, ప్రేమలోనే. అంటే ఇప్పుడు